మీ జీవితాలను ఒక్కసారి మీరు పరీక్షించండి. మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? మీ శరీరాలు అపవిత్రపరచుకుంటూ ఉన్నారా, లేక మీ శరీరాలతో ఆయనను మహిమపరుస్తున్నారా? నోట్లో పుండ్లు పుట్టే ప్రార్థన చేయమని వాళ్ళ అమ్మ కోరుకుంది. ఏమిటో ఎందుకు నోట్లో పుండ్లు పుట్టి ఏమైంది అంటే వాళ్ళ చెల్లెలు చెప్తుంది, అన్నయ్య అదేదో ఉందంట, పాన్ పొరాక, అది తీసుకొచ్చి రాత్రి మొదలు నవ్వుతుంటాడు అన్నయ్య వీడు. అందుకు వీడి నోరు పుండ్లు, నాలుక పుండ్లు, అదిలో రకమైన కంపు, అది రకమైన పొలాకులో ఉంటాడు, మత్తెక్కినట్టు ఉంటాడు, మనిషిగా ఉండడు, నిద్ర లేపిన వాడు. అది దగ్గర మదవాసన. అది ఏం తాగుతాడో, ఏమి తింటాడో, ఎక్కడ తిరుగుతాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ శాపం వాణిని వెంటాడుతుంది. మీ శరీరంలో ప్రతి అవయం పాపానికి బానిసత్వంలో ఉందా, లేక విడుదల పొంది మీరుగా దేవుని హృదయపూర్వకంగా నిన్ను హృదయంతో ఆయన స్తుతిస్తున్నారా? ఒక్కసారి మీ జీవితాల్ని ఆలోచించుకోవాలి.